నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. వరల్డ్ రికార్డు నెలకొల్పిన తడమండలం మాంబట్టు సేజ్లోని ఈ ప్యాక్ ఫ్రీ ఫ్యాబ్ పరిశ్రమ కేవలం 150 గంటల్లోనే 150 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమ నెలకొల్పడంతో ఫలించిన కార్మికుల శ్రమ. గూడూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యుల సహాయ సహకారం. వాకర్స్ కోసం ఏర్పాటు చేసిన విశ్రాంత బల్లలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభం. సూళ్లూరుపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు. మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు అందజేసిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు. ఎస్ఎస్ న్యూస్ ను మీకు సమర్పించిన వారు సూళ్లూరుపేట జ్యువెలరీస్. సూళ్లూరుపేట జ్యువెలర్స్ ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సూళ్లూరుపేట. రికార్డు నెలకొల్పిన తడమండలంలోని మాంబట్ సెజ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్యాక్ ఫ్రీ ఫ్యాబ్ పరిశ్రమ వారు కేవలం 150 గంటల సమయంలో 150,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమను నిర్మించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. 150 గంటల్లోనే నిర్మించిన ఈ పరిశ్రమ భవనాన్ని మంగళవారం మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సింఘానియా మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్ గోత్వా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. తడమండలం మాంబట్టు సెజ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్యాక్ ఫ్రీ ఫ్యాబ్ పరిశ్రమ నిర్మాణ రంగంలో సరికొత్త సంచలనాన్ని, రికార్డులను క్రియేట్ చేసింది. కేవలం 150 గంటల్లోనే 150,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేసి వరల్డ్ రికార్డును సాధించడం జరిగింది. ఈ రికార్డును సాధించినందుకు అమెరికాకు చెందిన గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సింఘానియాకు వరల్డ్ రికార్డ్ సాధించినట్లు సర్టిఫికెట్ను అందజేశారు. ఈ సందర్భంగా గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి మనీష్ విష్ణు చేతుల మీదుగా వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను అందజేయడం జరిగింది. తదుపరి జరిగిన సమావేశంలో ఎండి సంజయ్ సింఘానియా మాట్లాడుతూ 6 రోజుల వ్యవధిలో 150,000 చదరపు అడుగుల్లో పరిశ్రమను నిర్మించి ప్రపంచ రికార్డు సాధించడం గర్వంగా ఉందని, కార్మికుల సమిష్టి కృషితో ఈ రికార్డు సొంతం చేసుకోవడం జరిగిందని, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలకు భారత్ ఏమాత్రం తీసిపోదని నిరూపించడం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ పరిశ్రమ ద్వారా 900 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని, భవిష్యత్తులో 1,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతుందని, దీనికోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలియజేశారు. ప్రపంచ రికార్డు నిర్మాణంకు శ్రమించిన కార్మికుల ఆడపిల్లలను ఇంటర్మీడియట్ వరకు ఈ ప్యాక్ ఫ్రీ ఫ్యాబ్ పరిశ్రమ యాజమాన్యం చదివిస్తుందని ఎండి సంజయ్ సింఘానియా ప్రకటించడం జరిగింది. ఈ పరిశ్రమలో పెద్ద పెద్ద నిర్మాణాలకు అనుకూలమైన ప్యానెల్స్ తయారు చేసి నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసే విధంగా ఈ పరిశ్రమ పనిచేస్తుందని ఆయన అన్నారు. అనంతరం ఈ నిర్మాణంలో పాల్గొన్న కార్మికుల పేర్లను లక్కీ డిప్ ద్వారా తీసి విజేతకు 150,000 రూపాయలు విలువ చేసే బహుమతిని అందించారు. Record-breaking time in just 150 hours. Spanning a total area of 151,000 square feet, this project stands as a testament of EPAC's innovative technologies, meticulous planning and work, full process of the last 150 hours. हम सब लोगों को गर्व होना चाहिए, हम लोग इसमें पार्ट ले रहे हैं. ठीक है, कर सकते हैं हम लोग. The day has already begun and we have just lifted our first column and the time starts now. Now all the team are aligned and our election is started on full pace. कर रहे हैं। हमने 150 आवर्स में अपना प्रोजेक्ट कंप्लीट करने के लिए जो टारगेट लिया था उस टारगेट पर कहां तक पहुंचे हैं, किस बात का सेलिब्रेशन है मैं नहीं बता
हूँ आज रोशन जी बताएंगे, उनकी सारी टीम बताएगी। नमस्कार दोस्तों, अभी हम अपने जो टारगेट लिया हुआ है कि 150 आवर्स में अपना हम इरेक्शन कंप्लीट करेंगे, उसका हमारा आज फर्स्ट टारगेट ये कंप्लीट हुआ है कि हमने अपना पूरा मेन फ्रेम कंप्लीट कर लिया है। इसके लिए सबसे पहले चीयर्स टू रियल वॉरियर्स हैं, वो हमारी मैन पावर है जो कि हमारे Kishore ji, please also join us. And Mr. Manish ji, please also join us. Generally people feel this is only a small piece of paper. Now you know the worth of this paper? 1.5 lakhs. Just give it. Mohit Yadav. Where is Mohit Yadav? It's Yadav, wherever you are, you 1 lakh. Thank you. You know, actually, MD service maximum चीजें बोल दी हैं, but I would like to add, you know, so first round applause for design team. They are not here, but they have done amazing work. Subbarao sir, your team structure with sheeting, amazing. Subbarao sir, amazing job, amazing. The whole entire event, error-free building की है. मतलब खाने का पता नहीं, सोने का पता नहीं, बारिश का पता नहीं, बट सबने जो मेहनत की है, मैंने वीडियो में भी बोला था, मैं वापस बोलता हूँ, दिस टीम इज द वर्ल्ड्स बेस्ट टीम. ये टीम है जिसने ये वर्ल्ड रिकॉर्ड क्रिएट किया वर्ल्ड बिजनेस. थैंक यू सो मच. थैंक I am Sanjay Singhania. I am the MD and CEO of EPAC Prefab. We are into pre-engineered building business, and today on 26th of November 2024, I am very happy to inform you all that our company EPAC Prefab has created a world record for the fastest construction of an industrial building with a size of 1,51,000 square feet in just under 150 hours. That is around 6 days only. So this is a world record which we have created, and today we have received the award from the Golden Book of World Records for this world record. So we are record which was created in last 6 days is a result of the effort which our company has taken in the last 18 months. So I'm really proud of my team. I'm overwhelmed by the success and the response which we are getting, and I'm sure EPAC Prefab can help this country, can help our country India grow at a much faster pace. రాజ్యాంగ దినోత్సవాన్ని నాయుడుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక, ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి మరియు ఇతర నేతలంతా కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అతి గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, చదలబాడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి ఇచ్చి సుమారు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఇటువంటి గొప్ప సందర్భంగా ముఖ్యంగా మన రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా ఈరోజు ఎంతోమంది త్యాగదనులు పొట్టి శ్రీరాములు గారి కృషితో ఆ రోజు మెడ్రాస్ నుంచి మనకు ఒక రాష్ట్రం ఏర్పడింది. తర్వాత కాలక్రమాన ఇది 2 రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అటువంటి త్యాగమూర్తుల వాళ్ళ యొక్క త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు 75 సంవత్సరాలు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అతి గొప్ప భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ యొక్క భారతదేశానికి ఇచ్చి ఈరోజు ఈ పార్లమెంటరీ వ్యవస్థ కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ ముందుకు సాగుతుందంటే ఈ భారతదేశానికి ఒక ఆత్మ అని అంటే అది భారత రాజ్యాంగమే. ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మించే దాంట్లో
ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు మనం అందరం మరోసారి స్మరించుకొని వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు వాకర్స్ హెల్త్ క్లబ్ సహకారంతో ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో విశ్రాంతి బల్లలు ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్రాంతి బల్లలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్రాంత బల్లలను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో నిత్యం అనేక మంది వ్యాయామం మరియు వాకింగ్ చేస్తూ ఉంటారని, అలాంటి వారికి విశ్రాంత బల్లలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. స్టేడియం ప్రహరీ గోడ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని, అదేవిధంగా గ్యాలరీ ఏర్పాటు కూడా తప్పకుండా చేస్తానని ఎమ్మెల్యే సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో గ్రౌండ్ లెవెలింగ్ పనులను చేపట్టేందుకు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. గతంలో గూడూరు మున్సిపాలిటీ ఎలా ఉండిందో అదేవిధంగా ఏర్పాటు చేసి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా కృషి చేస్తా అని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. అదేవిధంగా క్రీడాకారులందరూ మా వాకర్స్ ఈరోజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజీవ్ గారు, అలాగే మా వసంత్ గారు, అలాగే ఈ సంబంధించిన కమిటీ మెంబర్లు, అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కూర్చునే దానికి ఇవి దానం చేసినటువంటి పెద్దలు దాతలు ప్రభాకర్ అన్న, రత్నన్న, బాలన్న, రాఘవన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజా ప్రెసిడెంట్ అయిన తర్వాత. నిజంగా చాలా సంతోషంగా ఉంది. గ్రౌండ్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ దగ్గరుండి అందరితో మాట్లాడి, అంటే ఏకపక్షంగా చేయకుండా అందరితో మాట్లాడి ఈ గ్రౌండ్ అభివృద్ధికి చాలా కోఆపరేట్ చేస్తున్నాం. రాజాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాజా కోరిక మేరకే ఆ జిమ్ కూడా ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజా కోరిక మేరకే ఈ యొక్క కాంపౌండ్ అంతా కూడా బాగా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. దానికి కూడా ఒక 2 లక్షలు కావాలంటే కమిషనర్ గారితో మాట్లాడి కూడా శాంక్షన్ చేయించాను నేను. కానీ వర్షం వల్ల సురేష్ చేయలేకపోయాడు. వర్షం అయిన తర్వాత కూడా అది చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే అక్కడ కూర్చోడానికి గ్యాలరీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను రాజాకి. అది కూడా వర్షం అయిన తర్వాత ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దాక్షాయిని దేవి మాతా సమేత శ్రీ హనుమతీశ్వర స్వామి ఆలయంలో 33వ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అభిషేక ఆరాధన మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అక్కడ నిర్వహించిన భజన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు చిన్న విరామం.
సూళ్లూరుపేటలో గత 35 సంవత్సరాలుగా ఫ్యాన్సీ స్టోర్ రంగంలో అనుభవం కలిగి వెంకటేశ్వర ఫ్యాన్సీ స్టోర్ ను నూతనంగా ప్రారంభించాం. మా వద్ద అన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్, పిల్లలకు ఆటబొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, మిల్టన్ కంపెనీ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్, ఫ్యాన్సీ వస్తువులు లభించును. 2695 రూపాయల లావోపాలా కంపెనీ డిన్నర్ సెట్ కొనుగోలుపై 1000 రూపాయలు విలువ చేసే డిన్నర్ సెట్ ఫ్రీ. అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ సూట్ కేస్ పై 65% డిస్కౌంట్ కలదు. మీ దగ్గర ఉన్న పాత మిల్టన్ కంపెనీ వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకుని 25% డిస్కౌంట్ తో కొత్త మిల్టన్ వస్తువులు ఇవ్వబడును. ఇవే కాక అన్ని రకాల ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మా వద్ద లభించును. విచ్చేయండి. వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగస్వామి గుడి ఎదురుగా, బాపూజీ వీధి, సూళ్లూరుపేట. బ్యాక్ టు న్యూస్. మాజీ ఎంపీ మరియు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ నెలవల సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలను సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శేషసాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నెలవలను శాలువాలు, పూలమాలతో సత్కరించి ఘనంగా శుభాకాంక్షలు అందజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీతో పాటు పట్టణ మరియు అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అతడే గగనం, అదిగో అతడే గమనం, అదిగో అతడే గమ్యం, అతడే మన అంతరి నేస్తం, అదిగో అతడే సత్యం, అదిగో అతడే నిత్యం, అదిగో అతడే సైన్యం, అతడే మన ఆశాదీపం. మేఘం కాసింత మేఘం కమ్మేస్తే గాలికి పోదు నీ తేజం. వేగం ఇంకాస్త వేగం నీలోన దాచుకుంటూ పొంగే ఉత్తేజం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యమే. చీకట్లో మేము అల్లాడినాము, వెలుగుల్ని నింపగా వచ్చేందురుగా కలతల్లో మేము పడిపోయినాము. కన్నీరే తుడిచి ఏలుకోరధిర మళ్ళీ నిరాకతోనే మా జీవితాలు వెళ్ళి విరిసేను. పల్లె ప్రతి అక్క చెల్లె చంద్రన్న నీకై ఎదురే చూసేను. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యమే. కనుచూపు మేరా కష్టాలు తీరే దారంటూ ఏది కానరాదయ్యా. కరుణించలేవా కదిలైన రావా, గాయాల పాలైపోయామయ్యా. చూడు చంద్రన్న చూడు నీ రాష్ట్ర ప్రజల ఈ తోడు, తోడు ఉంటాం మీతో మళ్ళీ నీ గెలుపుకు ఆరంభం లేదు. నీ జననం తెలుగు తమ్ముళ్ళ వరమే, నీ ధైర్యం నీ సైన్యం లోకేశన్న గణమే. నీ జననం తెలుగు తమ్ముళ్ళ వరమే, నీ ధైర్యం నీ సైన్యం లోకేశన్న గణమే.
ఈరోజు మన ప్రియతమ నాయకుడు సూళ్ళూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు శ్రీ నల్లల సుబ్రహ్మణ్య గారి జన్మదిన సందర్భంగా ఆయనకి సూళ్ళూరుపేట పట్టణ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో నాయకత్వం వహించి మన సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తలు నాయకుడుగా తీర్చిదిద్దిన ఘనత ఒక నల్లల సుబ్రహ్మణ్య గారికి జరుగుతుందని ఈ శుభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి మండలంలో 10 నుంచి 20 మంది నాయకులు ప్రయాణం చేశారు. ఆయన మన తల్లి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉన్న మహాదేవత చెంగాలమ్మ ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యంతో మనకి మన పార్టీకి ఎంతో సేవ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారిని ఆశీర్వదించడానికి మా నాన్నగారి అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మా నాన్నగారు ఎంపీ అయ్యే దగ్గర నుంచే తెలుసుండొచ్చు. మా నాన్నగారు చిన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఆయనకి చదువుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. చాలా కష్టపడి చదువుకున్నారు. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకుండా, అంటే చదివించేంత స్తోమత మా తాత వాళ్ళకి లేకపోయినా సరే చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన కష్టపడి చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆయన చాలా కష్టాలు పడ్డారు. సర్పంచ్ అయ్యారు, తర్వాత బ్యాంక్ మేనేజర్ అయ్యారు, తర్వాత ఎంపీగా అయ్యారు. ఇదంతా అంత సులువుగా రాలేదు ఆయనకి. ఫ్యామిలీని పక్కన పెట్టి ఆయన కష్టపడి తిరిగి మా అందరి కోసం కూడా ఎప్పుడు ఆయన ఆలోచించేది పిల్లలు బాగుంటారని. మా నాన్నగారు మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో అసలు ఆయన కోసం ఎప్పుడు ఆయన ఆలోచించేవారు కాదు. పిల్లలు బాగుండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ఎత్తుకు ఎదగాలి, పెద్ద స్థాయిలో ఉండాలని ఎప్పుడు మా కోసమే కష్టపడేవాళ్ళు. ఆయన గురించి ఎప్పుడు ఆయన ఆలోచించేవారు కాదు. అలా కష్టపడి ఆయన ఎన్నో కష్టాలు ఎదిరించి ఇంత దూరం వచ్చి ఈరోజు ఇంతమంది అభిమానం పొందుతున్నారు. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఒక రిలేషన్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. నాకు ఏ కష్టం వచ్చినా సరే నేను మొట్టమొదటిగా ఫోన్ చేసేది మా నాన్నగారికి. ఆయన చెప్పే మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. నేను ఈరోజు ఇంత ధైర్యంగా ఎంతమంది నిలబడాలంటే దానికి కారణం మా నాన్నగారు. ఇలా ఆయన ఆశీర్వాదం. ఆయన ఎప్పుడు అందరితో అంటూ ఉండేవాళ్ళు, నా వారసురాలని. దేవుడు అది ఆశీర్వదించి నన్ను ఆయన రాజకీయ వారసురాలుగా ఉంచినందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఈ సభాముఖంగా ముందుగా మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నా సీట్ వచ్చినప్పుడు కూడా నాకు చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది 2 లక్షల మందికి ప్రతినిధిగా ఉండడం అంటే అది ఒక పదవి మాత్రమే కాదు, బాధ్యత. 2 లక్షల మందికి నేను న్యాయం చేయాలి, 2 లక్షల మందికి నేను సమన్వయం చేసుకోవాలి, అందరికీ వచ్చిన కష్టాన్ని నేను తీర్చాలి, అందరినీ చేయాలి, అందరి కష్టాలు నేను చూసుకోవాలంటే అది బాధ్యత. అంత పెద్ద బాధ్యతని నేను తీసుకోగలనా లేదా అని నిజంగానే చాలా భయంగా ఉంటుంది. కానీ మా నాన్నగారు అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడున్న నాయకులు, మన సూళ్ళూరుపేట ప్రజలందరూ నా వెంట నిలబడ్డారు. దానికి కారణం మా నాన్నగారి మీద ఉన్న అభిమానం. నేను అంతకుముందు ఎవరికి తెలియదు, నాన్నగారి మీద ఉన్న అభిమానంతోనే ప్రతి ఒక్కరూ నా కోసం, ఆయన కోసం పనిచేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు మా నాన్నగారికి తర్వాత ఇప్పుడు కూడా ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా వచ్చేసి నా జన్మదిన సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి, నా కుమార్తెను దీవించడానికి, నా కుటుంబాన్ని దీవించడానికి చేసిన నాయకులకు అందరికీ, కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ముందు మాట్లాడిన పెద్దలు అందరూ కూడా తెలియజేశారు. 2019
ఎవరు కూడా బాధ్యతలు చేపట్టేదానికి నియోజకవర్గ పార్టీని ముందుకు నడిపించేదానికి సాహసించి ఎవరు కూడా ముందుకు రాలా. ఆ పరిస్థితుల్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఆశీర్వదించి నువ్వు సూళ్ళూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండాలి, నీకు బాధ్యత అప్పచెప్తున్నావు సుబ్రహ్మణ్యం అని చెప్పంటే నేను ఎంతో సంతోషించాను. ఇక్కడ ఒక పటిష్టమైన నాయకత్వం ఉంది, సుభిక్షితులైన సైనికులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చే నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళతో మనం కలిసి పనిచేయడం పెద్ద విషయమే కాదని చెప్పి నేను కూడా భావించి మీరు ఆశీర్వదిస్తే నేను ఉంటాను సార్, నేను నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేస్తాను, తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. మరి అప్పటి నుంచి 2020 నుంచి ఎంతో మంది నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి కృషి చేశారు. ఈ రోజు 2024లో డాక్టర్ విజయశ్రీ గారు గెలిచిందంటే అది మీ అందరి కష్టార్జితమే అని చెప్పిన కూడా నేను అమలు చేస్తున్నాను. మీరందరూ సమన్వయంగా పనిచేశారు. మనకు నాయకత్వం లోపం లేదు. అనేక మంది నాయకులు మొత్తం వచ్చి జాయిన్ అయ్యారు. అనేక మంది ఎన్నికల ముందు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన పార్టీలో చేరడం, ఈ రోజు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని నాయకత్వం ఉంది అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. మనం అందరం కూడా ఇదే విధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా అందరూ సమన్వయంగా పనిచేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ రోజు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి మీరందరూ కూడా అనుమోదించి ఇచ్చేసి నన్ను ఆశీర్వదించినందుకు మీకు అందరికీ సదా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం అయిపోయిందని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అన్నారు. గతంలో గూడూరు నుండి ప్రతిరోజు తిరుమలకు డైరెక్ట్ బస్సులు ఉండేవని, వాటిని గత ప్రభుత్వం తీసివేసిందని, తిరిగి తిరుమలకు డైరెక్ట్ ఆర్టీసీ బస్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎస్ఎస్ న్యూస్ ద్వారా వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో తిరుపతికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తిరుపతికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన అనంతరం ఆయన డిపో ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం అయిపోయిందని, టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 4 కొత్త బస్సులను ప్రారంభించడం జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే గూడూరు రైల్వే జంక్షన్ నుండి గతంలో తిరుమలకు డైరెక్ట్గా బస్సులు నడిచేవని, గత ప్రభుత్వం వాటిని తొలగించిందని గుర్తు చేశారు. రవాణా శాఖ అధికారులతో మాట్లాడి త్వరలోనే తిరుమలకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో డిఎం వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నల్లమరెడ్డి జగన్మోహన్ రెడ్డి, శీలం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారు కొద్దిగా ఓకేనా?
తర్వాత మొట్టమొదట మా డిపో మేనేజర్ గారిని తీసుకెళ్లి వాకాడులో 2 బస్సులు ప్రారంభోత్సవం చేయించారు, విజయవాడకి చేయించారు. దాని తర్వాత తుగిలిపాలు కొండూరులో మళ్ళీ ఒక 2 బస్సుల్ని నా చేత ప్రారంభోత్సవం చేయించారు. అలాగే కోటలో జగన్మోహన్ గారి చేతుల మీదుగా 2 బస్సులు అక్కడ కూడా ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ గతంలో ఒక 3 బస్సులు, ఇప్పుడు 1 బస్సు చేస్తున్నాం. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే మా డిఎం గారు ఎప్పుడు కూడా కొత్త బస్సు అంటే నేను వెళతా ఉంటాను, కొత్త బస్సు వేయండి సార్, కొత్త బస్సు వేయండి సార్ అంటే వేస్తామని చెప్పి వీళ్ళంతవరకు పై అధికారులతో కూడా మాట్లాడి ఇక్కడ ఆయన తీసుకొస్తున్నందుకు మా డిఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మొన్న మా చంద్రరావు చెప్పినట్టు రవాణా శాఖ మంత్రి గారిని కలిసి తిరుమల బస్సులు కావాలి సార్ మాకు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 13 బస్సులు గూడూరు నుంచి తిరుమలకి వెళ్ళే 13 బస్సులు రద్దు చేసి వాళ్ళ పొంగునూరుకి తీసుకున్న విషయాన్ని కూడా నేను చెప్తున్నా, మొహమాటంగా కూడా చెప్తున్నా. ఈ బస్సులన్నీ కూడా పొంగునూరు తరలించుకున్నారు. ఎంత అన్యాయం అంత అన్యాయం. అంటే మా గూడూరుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్యాయం చేశారు బస్సుల విషయంలో కూడా. కాబట్టి మంత్రి గారితో మాట్లాడాం, మంత్రి గారికి రికమెండేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా మంత్రి గారు చెప్పింది ఏంటంటే సంక్రాంతి కల్లా కొత్త బస్సులు వస్తున్నాయి. దాదాపు 1400 బస్సులు రాష్ట్రంలో కొత్త బస్సులు తీసుకుని వస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఖచ్చితంగా మీకు తిరుమలకి ఖచ్చితంగా నేను 2 బస్సులు కానీ అంత పై బస్సులు కానీ ఇస్తానని చెప్పారు. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమలకు బస్సు ఇచ్చేంత వరకు నేను ఆర్టీసీ అధికారుల వెంట పడుతూనే ఉంటా, మంత్రి గారి వెంట పడుతూనే ఉంటా. ఎందుకంటే చాలా అవసరం మాకు. నాయుడుపేట మండలంలోని అన్ని పాఠశాలల్లో డిసెంబర్ 7న నిర్వహించే బడివైపు ఒక అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయుడుపేట ఎంపీడీఓ సురేష్ బాబు సూచించారు. నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. డిసెంబర్ 7న నిర్వహించే మెగా టీచర్స్ మీటింగ్లో చేపట్టే అంశాలపై అవగాహన కల్పించారు. నాయుడుపేట మండలంలోని అన్ని పాఠశాలల్లో డిసెంబర్ 7న నిర్వహించే బడివైపు ఒక అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయుడుపేట ఎంపీడీఓ సురేష్ బాబు సూచించారు. నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే మెగా టీచర్స్ మీటింగ్లో చేపట్టే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రాజేంద్ర, ఎంఈఓ మునిరత్నం, సిపిడిఓ ఉమామహేశ్వరి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సైట్ నేను ఇస్తే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నన్ను పిలుచుంటే నేను కూడా వచ్చుంటాను కదా అనేది. ల్యాండ్ ఇవ్వడమో లేదు, ఏదైనా తన వాళ్ళను కూడా ఇన్వైట్ చేయాలి, తప్పదు. ఏంటంటే ఈ స్కూల్కి సైట్ ఇచ్చింది నేను ఇచ్చిన స్థలంలో ఈరోజు మీరు పాఠశాల కట్టించుకొని జరుపుకుంటున్నారు. కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ప్రోగ్రామ్ ఏంటంటే గవర్నమెంట్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోగ్రాం ఇది. తల్లిదండ్రులతో ముచ్చట్లు ప్రతి పాఠశాలలో నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీళ్ళతో ముడిపడి ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీరి మధ్య ఒక బంధం అనేది ఏర్పడి ఉంటుంది. దానిని బాగా బలోపేతం చేయాలంటే మనం పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలని సేకరించుకొని గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, రాబోయే కాలంలో ఏ విధంగా ప్రగతి పథంలో ఉంటుంది, అన్ని విషయాలని చర్చించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా చూసే విధంగా గవర్నమెంట్ వారు ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం అనేది జరిగింది. ఎస్ఎస్ న్యూస్ లో ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి జిల్లా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వర్తకులకు, వ్యాపారులకు జీఎస్టీపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ మాట్లాడుతూ, జీఎస్టీ నెంబర్కు ఆధార్ లింకింగ్, అమ్మకాలకు సంబంధించి బిల్లు రెడీ చేయడం, ఆర్సీఎం మరియు అద్దెలపై అవగాహన కల్పించారు.
అలాగే వ్యాపారస్తుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సులూరుపేట పట్టణంలోని వ్యాపారస్తులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి తమకు గల అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్లు షబానా, ఇందిరా ప్రియదర్శిని మరియు ప్రవీణ్ రెడ్డి, నరసింహులు, జయరాజు, ఇతర జీఎస్టీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. జీఎస్టీలో జరగకపోవడం ప్రధానంగా భావిస్తున్నాం. ఈవెన్ ఉన్నా కూడా ఒక దగ్గర ఫేక్ ఏదైనా ఉన్నా కూడా ఈ ఆధార్ లింకేజ్ వల్ల దాన్ని బయటపడతాదనేది మన ఉద్దేశం, ముఖ్యంగా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఉద్దేశం. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. వరల్డ్ రికార్డు నెలకొల్పిన తడమండలం మాంబట్ సేజ్లోని ఈ ప్యాక్ ఫ్రీ ఫ్యాబ్ పరిశ్రమ కేవలం 150 గంటల్లోనే 150 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమ నెలకొల్పడంతో ఫలించిన కార్మికుల శ్రమ. గూడూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యుల సహాయ సహకారం. వాకర్స్ కోసం ఏర్పాటు చేసిన విశ్రాంత బల్లలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభం. సూళ్లూరుపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు. మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు అందజేసిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు. ఎస్ఎస్ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఎస్ఎస్ న్యూస్ ను మీకు సమర్పించిన వారు సూళ్లూరుపేట జ్యువెలరీస్. సూళ్లూరుపేట జ్యువెలర్స్ ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సూళ్లూరుపేట.